హలో అండి, సింపుల్గా ఈ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ 2 కలర్స్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. ఇలాగా వైర్ తీసుకొని 1 బీడ్ ఎక్కించుకొని మిడిల్లో ఉంచుకోవాలి. తర్వాత వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి బీడ్ ఎక్కించుకోవాలి. 2 వైర్స్కి ఎక్కించుకున్న తర్వాత మరో కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేలాగా లాక్కోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వైర్ని అటువైపు నుంచి ఇటువైపు పెట్టి వైర్లు రెండు ఒక దగ్గర ఉండేలాగా చూసుకొని ఇలాగా లాగితే మిడిల్లో ఇలా వస్తుంది. ఇలా మనం 4 బీడ్స్ వేసుకునే డిజైన్ ఉంటుంది కదా, అది వస్తుంది. కానీ ఇక్కడ మనం 3 బీడ్స్ ఒకే కలర్ యూస్ చేస్తున్నాం, 1 బీడ్ ఒక కలర్ యూస్ చేస్తున్నాం. ఇలాగా 4 బీడ్స్ వేసుకుంటే ఇలాగ డిజైన్ వస్తుంది. ఇక్కడ వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి లాగుతాం కదా, అప్పుడు ఒక్కొక్కటి మారుతూ వస్తుంది. ఇలాగా 3 బీడ్స్ సేమ్ కలర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఈ కలర్ బీడ్ ఉంది కదా మిడిల్లో. ఇప్పుడు వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకొని ఇప్పుడు వేరే కలరు ఇలా పెట్టుకొని లాగేసేయాలి. ఇలాగా లాగితే 3 బీడ్స్ ఒక కలరు 3 బీడ్స్ ఒక కలరు వస్తూ ఉంటాయి. ఇలాగా డిజైన్ లాగా వస్తుంది మనకి. మిడిల్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ బీడ్స్ వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరలా మరో కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి లాక్కోవాలి. ఇలాగా మనకి 3 బీడ్స్ ఒక కలరు 3 బీడ్స్ ఒక కలర్ వచ్చేలాగా మనకి బ్రాస్లెట్ రెడీ అవుతుంది. ఇలాగా ఈ డిజైన్స్ చేసేటప్పుడు వైర్ కూడా కొంచెం ఎక్కువగా ఉండాలి. మన హ్యాండ్కి సరిపోయేంత డబల్ తీసుకోవాలి. ఇలా డిజైన్ బట్టి వైర్ ఎక్కువగా పడుతుంది. 4 బీడ్స్ అయితే కొంచెం తక్కువ పడుతుంది, 6 బీడ్స్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. మనం చేసే డిజైన్ బట్టి వైర్ కూడా కొంచెం ఎక్స్ట్రాగానే ఉంచుకోవాలి. ఇలాగా ఈ మెథడ్లో మన హ్యాండ్కి ఎంతవరకు అయితే సరిపోతుందో అంత బ్రాస్లెట్ని మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగానే ఇలాగ బీడ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలాగా కలర్స్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేసుకుంటే 3 బీడ్స్ ఒక కలరు 3 బీడ్స్ ఒక కలరు ఇలాగా డిజైన్ వస్తుంది మనకి. ఇలాగా మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలాగ హుక్ చైన్ తీసుకొని ముడి వేసుకోవాలి. వైర్ని టైట్గా ముడి వేసుకోవాలి. మరోవైపున ఇలాగ రింగ్ పెట్టుకొని ఒక హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం కంప్లీట్ అయ్యాక రింగ్ యాడ్ చేసుకొని హుక్ పెట్టుకుంటే మరలా రిమూవ్ చేసుకొని మరో బ్రాస్లెట్కైనా యూస్ చేసుకోవచ్చు. ఇలాగ అయిపోయాక వైర్ని కట్ చేసుకోవాలి. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.